వెంట్రుకను వేసి నువ్వు కొండను లాగుదాం అనుకున్నావు. కానీ ఇప్పుడు ఇది వెంట్రుకే అనుకో, ఒక్క వెంట్రుక పోతే ఏమవుతుంది? ఒక్క వెంట్రుకే కదా అని మనం అనుకుంటే వాడు మిగతా వెంట్రుకల్ని కూడా ఒక్కొక్కటి పీకేస్తాడండి. అప్పుడు మొత్తం వెంట్రుకలన్నీ పోయి మనకి బోడిగుండైపోతుంది. అందుకే ఇప్పుడు మనకున్నవన్నీ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికోసం చాలా తెలివిగా ఎత్తుగడలు వేయాలి. గాని ఆయన తిన్నారంటే ఇంక ఎప్పటికీ నా సైతం అంటే తింటారంటారు. అక్క, ఏం చేస్తున్నావక్క? ఇదిగో తీపి ఉండలు చేస్తుండా. తీపి ఉండలా? అక్క, అవి తీపి ఉండలు కావు, గులాబ్ జాములు. మా ఊళ్ళో ఆ మాటే అంటారు. అయినా కిచెన్లోకి ఎందుకు వచ్చావక్క? మరి అమ్మ బట్టలేవో ఆరేస్తుండది, రజని ఏమో మొక్కలకి నీళ్లు పడుతుండది, నువ్వేమో చదువుకుంటున్నావు. మరి ఇదెవరు చేస్తారు? ఎవరినైనా చేయమని నేనెట్టా అడగను? ఏ పొద్దున్నే గులాబ్ జామ్ చేయమని ఎవరు అడిగారేంటి? అంటే అది అర్థమైందిలే. ఏ ఆయన గారికి ఇప్పుడు గులాబ్ జాములు కావాల్సి వచ్చాయా? రూపా, అట అనమాకు. పాపం మడిసికి తినాలనిపిస్తే ఇంకెవరిని అడుగుతారు? మనవే ఆ మనసుని తెలుసుకుని కావలసినవన్నీ ఇయ్యాల. నువ్విచ్చావు గాని మనసుని. బావ కోసం కదా, నువ్వు చేస్తేనే కరెక్ట్. గులాబ్ జామ్ అంటే నాకు కూడా ఇష్టమే అక్క. నువ్వు చేస్తుండు, వస్తాను. ఏంటి బావా? ఏంటి చెప్పు, ఏంటి? నువ్వేమో తన కోసం టిప్ టాప్ గా రెడీ అయ్యావు, తనేమో నీ కోసం గులాబ్ జాములు చేస్తుంది. వాట్? వాట్ ఏంటి వాట్? ఏమీ తెలియనట్టు. అయ్యో రూపా, నేను తను అసలు అడగలేదు. రాత్రి ఫోన్లో ఫ్రెండ్తో సరదాగా అన్నాను అంతే. నువ్వు సరదాగా అన్నావు, తనేమో నిజంగానే చేస్తుంది. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి తిను, వస్తా. చిన్ని, పండి సారు, మీకిట్టవని గులాబ్ జాములు చేస్తుండాను, తిందురుగాని. అమృతం ఉన్నప్పుడు ఎవరైనా స్వీట్ కోసం చూస్తారా? అయ్యో, ఆట మాట్లాడబాకండి సారు. అరే, నేనేం తప్పుగా మాట్లాడాను? నీ మాట అమృతం, నీ చూపులు అమృతం. అందుకే నీ కళ్ళలోకి చూస్తూ నీ మాటలు వింటుంటే ఇంకంతకంటే ఏం కావాలి ఈ జన్మకి?
సారు, మీరు నాకంత దగ్గరగా రామాకండి. నా నా గుండె గట్టిగా కొట్టుకునేస్తుంది. ఏ ఎందుకు? యాదానికంటే ఏమో నాకు ఎరకల. చిన్ని, ఇంతకుముందు ఒకసారి నువ్వు చెప్పాలనుకుని ఆగిపోయావు. అప్పుడు మీ అమ్మ అడ్డొచ్చింది, నువ్వు వెళ్ళిపోయావు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు, మనిద్దరమే ఉన్నాం. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా చెప్పేయి చిన్ని, ప్లీజ్. ఏం చెప్పాలి సారు? అదే చిన్ని, ఆ 3 పదాలు. 3 పదాలా? యాందయ్యే? చిన్ని, నన్నింకా ఉడికించుకో. నువ్వు ఎన్నాళ్ళు ఎదురు చూసావు ఆ మాట చెప్పడానికి, నేను ఇన్నాళ్ళు ఎదురు చూశాను ఆ మాట వినడానికి. చెప్పు చిన్ని, నీ మనసులో ఉన్న ఆ మాటని చెప్పే. చెప్పు చిన్ని. పాండు సారు. అమ్మా! చిన్ని 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 ఏమైంది? అక్క చిన్ని ఏమైంది? అక్క ఏమైందక్క? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అది చెప్పాల్సింది నువ్వే. ఇది నీదేగా? అవును బావా. మరి ఇక్కడికి ఎలా వచ్చింది? సారు, రూపయ్యం కావాలని ఏడుదాన్ని పాడేలా. యాదో పొరపాటున ఇందాక పడిపోయినట్టు ఉండదు. అసలు ఇది కిచెన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఏంటి రూపా నీకు? ఛే, రాను నీకు కామన్ సెన్స్ లేకుండా పోతుంది రూపా. ఇలాంటివి ఎవరైనా ఇక్కడికి తీసుకొస్తారా రూపా? చూడు పాపం చిన్నికి ఎలా గుచ్చుకుపోయిందో. అక్క సారీ అక్క. సారీ అండి, సారీ. లైట్గా గుచ్చుకుంది కాబట్టి సరిపోయింది. అదే లోతుగా దిగిపోయి ఉంటే అసలే తను ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది, మళ్ళీ ఇదొకటి. అయినా చిన్ని కిచెన్లోకి ఎందుకు రానిచ్చావు? ఏదైనా ఉంటే నువ్వు చూసుకోవచ్చు కదా. సారు, రూపనేం అనకండి సారు. పాపం తనది చిన్న తప్పు కూడాలా. ఆయన నాకేం గాలేగా, ఊరికే చిన్నగా గుచ్చినాది. మేడం, ఫొటోస్ బాగా తీశారు. అవి తీసింది అమ్మాయి గారు మేడం. నైస్ బేబీ. సో ఇతనేనన్నమాట ఆకర్ష్. ఎస్ మామ్, తను రూప, ఆకాష్ మరదలు. సో వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారన్నమాట. వీళ్ళున్న ఇంటికే నేను రమణ వెళ్ళామన్నమాట. అవును మేడం. ఆ డాక్టరు చిన్నిని పర్టిక్యులర్గా వీళ్ళింటికే తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటి? అది తెలియలేదు మేడం. నేను అనుకోవడం కేవలం మీకెవరికి దొరకకుండా ఉండడం కోసమేమోనని. ఓకే,
అదంతా తర్వాత తెలుసుకోవచ్చు. ముందు ఇతని గురించి తెలుసుకోవాలి. ఆల్మోస్ట్ దాంట్లో ఆకర్ష్ డీటెయిల్స్ పూర్తిగా ఉన్నాయి మేడం. ఎప్పుడు ఎక్కడ పనిచేశాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఇలా అన్ని డీటెయిల్స్ అందులో ఉన్నాయి మేడం. ఆకర్ష్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ రేంజ్ పోస్ట్లో వర్క్ చేశాడు. ప్రస్తుతం జాబ్ వదిలేసి ప్రైవేట్ వర్క్స్ చేస్తున్నాడు. గోల్డ్ మెడలిస్ట్. మంచి నేమ్ కూడా ఉంది. అవును, ఇతను గవర్నమెంట్ పోస్ట్ ఎందుకు వదిలేసినట్టు? ఏమో మేడం, నేను అనుకోవడం. వద్దు, అనుకోవడం గొనుక్కోవడం మాత్రం నాకొద్దు. నాకు పక్కా ఇన్ఫర్మేషన్ కావాలి. ఇదేంటి? దీంట్లో ఇతను సోమశిల్లో వర్క్ చేసినట్టుగా ఉంది. ఎస్ మామ్. అతను కొన్నాళ్ళు సోమశిలలో ఒక బ్రిడ్జ్ వర్క్ చేయడానికి వెళ్ళినట్టుగా ఆ డిపార్ట్మెంట్లోని వాళ్ళు కొంతమంది చెప్పారు మామ్. వీడు సోమశిలకి వెళ్ళడం ఏంటి? వీడికి చిన్నితో ముందే పరిచయం ఉంటుందా? అందుకే ఆ డాక్టర్ అనిరుద్ధ్ చిన్నిని రమణమని ఆ ఇంట్లో పెట్టాడా? మామ్, ఇతను హైయర్ గ్రేడ్ ఇంజనీర్, వాళ్ళు పోర్ పీపుల్. ఇతను వాళ్ళ మొహాలు చూసే అవకాశం జనరల్గా ఉండదు. కానీ ఒక స్ట్రాటజీ ప్రకారం రిచ్ అండ్ పూర్ కాంబినేషన్ ఆల్వేస్ యూనిక్ కాంబినేషన్. ఎస్, యూర్ రైట్ బేబీ. వీడు సోమశిల్లో వర్క్ చేశాడనే విషయం మనకు చాలా ఉపయోగపడే విషయం అవ్వచ్చు. రియలీ ఇట్స్ ఎ హెల్ప్ఫుల్ మ్యాటర్ ఫర్ అస్. మేడం, ఇప్పుడు వీళ్ళ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని ఏం చేస్తారు? అసలు చిన్ని కోసం ఎంత కష్టపడడం అవసరమా? నువ్వన్నది నాకు అర్థమైంది. ఈ రోజుల్లో మీడియా చాలా గట్టిగా వర్క్ చేస్తోంది. చీకట్లో చీమ చచ్చినా కవరేజ్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు మనం చేసేది ఏదైనా చాలా కూల్గా, సైలెంట్గా చేయాలి. దానికోసం చాలా పెద్ద ప్లానింగే ఉంది. నువ్వు పని చెయ్యి. చెప్పండి మేడం. ఆకర్ష్ ఇంజనీర్ అవ్వడం మనకి చాలా ఫేవర్ అవుతుంది. ఏంది రజని, ఏం చేస్తుండవు నువ్వు? ఇట్లా తలుపులు తీసొచ్చేస్తావింది? అత్త, ఏమైపోయిందని తలుపులేస్తా ఉండావు? తీయకూడదు, మూసేయాలా? ఏమైనా దత్తా? నీకు తెలీదు రజని, తలుపులు తెరవద్దు, మూసే ఉంచాలా? అత్తా, ఏంది రజని, తలుపులేస్తే ఎలుగు రాదని నీ భయమా? సీకట్లో ఉంటే నష్టమేమిలా? ఆ సీకటి మాటనుంటేనే మన బతుక్కి ఎలుగు. ఏందత్తా, ఏమైనాది? ఎందుకంత కంగారుగా ఉండావు? సిన్నికి బాగైపోయినాది, సంతోషంగా తిరుగుతా ఉండాది. దానికందరం సంతోషపడతా ఉంటే నువ్వు మాత్రం
ఇట కంగారు పడతావేందత్తా? సిన్నిని మనని సంపేదానికి ఎవరైనా వచ్చేస్తే అత్త ఏం మాట్లాడుతా ఉండావు? వజ్రావతికి తెలుసు మనం ఈడ్నే ఉండావని. ఆ దినం కోయిదొరని పంపించినది ఆమె కదా. రమణగాడికి తెలిసిపోయినది. అయితే వాళ్ళిద్దరూ మనల్ని సంపేదానికి చూస్తా ఉండారు కదా. కాని వాళ్ళెవరూ మళ్ళీ మన కోసరం రాలేదు కాత్తా. అదే యాదానికి రాలా. రమణగాడు మన దెబ్బకి భయం పడి ఊరికి పారిపోయి ఉంటాడు. ఆడు పారిపోయాడనుకున్నా, మరి వజ్రావతి యాదానికి ఊరుకున్నది. ఆమె అనుకున్నది అంటే ఒక్క నిమిషం కూడా ఆగే మడిసి కాదు. అయినా యాన్ చేయకుండా ఆగినాది. యాదానికత్తా? మన ఊళ్ళో బెస్త నారప్పుండాడు. ఆడు సేపల కోసం వలేస్తాడు. కాని వల్లో పడ్డ సేపలన్నింటినీ పట్టేడు. పెద్ద సేప పొండు రంగులోకి మారిన సేపని మాత్రమే పడతాడు. మిగిలిన సేపల్ని తీసి మళ్లీ కిష్టములోనే ఇడిసేస్తాడు. యాదానికి ఆటి మింద ప్రేమతోనా? కాదు. ఆటిని పట్టాల్సిన సమయం ఇంకా కొన్ని దినాలు ఉండాది అని. అప్పటిదాకా ఆటిని నీళ్లలోనే ఉండనిస్తాడు. అచ్చం అట్ని ఇప్పుడు మనం ఈడ ఉండావని తెలిసి కూడ్కా వజ్రావతి మనని యామి చెయ్యట్లేదు అంటే ఆమె కూడ్కా మనతో యాదో అవసరం ఉండాదేమో. అంటే మనం పేనాలతో ఉండటం ఆమెకి అవసరమేమో. ఆ అవసరంతోనే ఆమె మన కోసరం రావట్లేదేమో. ఆ అవసరం తీరగానే ఆమె తిన్నగా వచ్చేస్తాదేమో. వచ్చేస్తే ఆ తోరం నుంచే వస్తుంది. మనల్ని పట్టుకుని సంపేస్తుంది. ఆ దానికి మన జాగ్రత్తలో మనం ఉండాలా. అత్తా అవ్వమ్మే, వజ్రావతి ఇన్ని దినాలు మన కాడికి రాలేదు అంటే ఆమె ఆలోచన యాదో ఉండుంటాది. ఆ దానికే మనం ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలా. జాగ్రత్తగా ఉందాం అమ్మే. మన జాగ్రత్తలో మనం ఉందాం. ఏంట్రా ఇది? జైల్లో ఖైదీలు రోజులు లెక్క పెట్టుకోవడం కోసం ఇలా గోడల మీద గీస్తుంటారు. నువ్వు కూడా అలా గీస్తున్నావా? ఇప్పుడు నాకు ఆ జైలు ఖైదీలకి నాకు ఏం తేడాలా? నేను ఈ నుండి కాలు బయట పెట్టేదానికిలా. జైలు గోడలు లేకపోయినా ఈయన్నే నాకు నేనే ఖైదేసుకొని ఉండాల్సి వస్తాండది. అలానే ఫ్రస్ట్రేషన్తో బయటికి మాత్రం రాకురోయ్. వచ్చావనుకో, నీ మీద ఆల్రెడీ సోమశిలలో కేసు ఫైల్ అయింది. అది ఇక్కడికి ఫార్వర్డ్ అయింది. నువ్వు నాకు కాకుండా బయట ఎవరికి కనిపించినా నిన్ను తీసుకెళ్లి లోపలేస్తారు. దీనికంటే నిజంగా ఆ సిన్నిని లేపేసి అప్పుడు లోపలికెళ్ళి కూర్చున్నా కొంచెం తృప్తిగా ఉండేది. కానీ అది చక్కగా పానాలతో బయట తిరుగుతా ఉంటే నేనీడ దొంగల దాక్కుని ఉండాల్సి వస్తాండది. ఇట్ట నువ్వు తెచ్చిన కూడు తింటూ ఇంత సెండాలమైన బతుకు బతకాల్సి వస్తాండది. ఏదో పెద్ద ఆశయం కోసం బ్రతుకుతున్నట్టు మాట్లాడుతున్నావు. ఆఫ్టర్ ఆల్
కిరాయి గుండావి. ఏయ్, నా గురించి నీకు తెలీదు. అనవసరంగా నన్ను తక్కువ చేసి మాట్లాడబాక. నేనే అట్టాంటోని కాదు. ఏంట్రా, మెళ్ళో ఓ గోల్డ్ చైన్ ఉన్నంత మాత్రాన నిన్ను నువ్వు హీరో అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ నువ్వు వజ్రావతి గారి కాలి కింద చెప్పులు అంటాడివి, చెంచాగాడివి. ఎక్కువ మాట్లాడావంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే ఎన్కౌంటర్ చేసి లేపేయగలను. కానీ వజ్రావతి గారికి నీతో అవసరం ఉంది కాబట్టి వదిలేస్తున్నాను. అట్నే సారు, నాతో అవసరం ఉండదు అంటుండదు గాని అసలు ఆమె నిజంగానే సిన్నీని లేపేస్తుంటదా? రేయ్, అవన్నీ నీకెందుకురా? నాకెందుకులే సారు. అట్ట కాదు గాని నేనొచ్చి 7 దినాలు అవుతాండది. ఆమె మళ్ళీ నాకు ఫోన్ చేస్తా అనింది, కానీ ఇప్పటిదాకా ఫోన్ చేయలే. మరి ఏం చేస్తుండది అని అడుగుతాండా. వజ్రావతి గారిని తక్కువ అంచనా వేయకో. ఆవిడ చాలా పెద్ద ప్లాన్లో ఉన్నారు. ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఆవిడ చెప్పినప్పుడు వచ్చి ఆ అమ్మాయిని పైకి పంపేసి అప్పుడు నీ దారిన నువ్వు వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ముందే బయటికి వస్తే మాత్రం నేనే నిన్ను లోపలేస్తాను. అట్నే సారు, అట్నే చేయండి. మీరు చెప్పినట్టే ఈడే ఉంటా, యాడికి పోను. అది అలాగే కంట్రోల్లో ఉండవు. నేను మళ్ళీ 2 రోజుల్లో వస్తా. ఇదిగో భోజనం.